హాయ్ అండి. ఈరోజు మనం గ్రానైట్ గురించి చెప్తున్నాం. మనం గ్రానైట్ ఇళ్లలో కిచెన్స్లో ముఖ్యంగా చాలా కొన్ని కలర్స్ వేయించుకుంటారు. అయితే ఇక్కడ బ్లాక్ ఎక్కువగా వాడతారు, కానీ ఇక్కడ కొందరు రెడ్ గ్రానైట్, బ్లూ గ్రానైట్, ఎల్లో గ్రానైట్, వైట్, మిల్క్ వైట్ అని వాడుతూ ఉంటారు. మనకి బ్లాక్ అయితే మోల్డింగ్ కొట్టినప్పుడు కొన్ని స్టిక్కర్లు మారుతూ ఉంటే బ్లాక్ షేడ్ అనేది వచ్చేసింది. కానీ ఇక్కడ బ్లూకి రెడ్కి కొన్ని కలర్స్ రావు. వాటికి ఈ రెడ్ ఆక్సైడ్, ఎర్ర రెడ్ అని చెప్పేసి పేస్టులు చేసి రాస్తూ ఉంటారు. వాటి షేడ్ అనేది తీయలేక ఇప్పుడు ఈ బ్లూ గ్రానైట్కి మనం షేడ్ ఎలా మార్చాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మొత్తం బ్లూ. ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ కంబైన్డ్ గ్రానైట్ అండి. ఇది మొత్తం బ్లూ షేడ్ రావడం కోసం మనం బ్లాక్ కొట్టినా కూడా బ్లూ అండ్ బ్లాక్ షేడ్ ఇది. ఈ బ్లూ షేడ్ రావడం కోసం మనం ఎన్ని స్టిక్కర్లు మార్చినా ఈ బ్లూ షేడ్ అనేది రాదండి. ఇప్పుడు మనం లిక్విడ్ వాడతాము. ఆ లిక్విడ్ ఏంటో చూద్దాం. ఇందాక మీకు చెప్పినట్టుగా లిక్విడ్ చెప్పాను కదండి, ఇదే ఆ లిక్విడ్. ఇది నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను. మనం స్టిక్కర్లు అన్ని కొట్టడం పూర్తి అయిపోయాక ఇలా పూర్తి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లాక్ బ్లూ షేడ్ అనేది మార్చడం కోసం మనం ఎన్ని స్టిక్కర్లు మార్చినా సరే ఈ బ్లూ షేడ్ అనేది రాదు. ఆన్లైన్లో తీసుకున్నాము. ఈ వాటర్ని కొంచెం మనం ఇలా చిన్న గుడ్డ ముక్క తీసుకొని, ఇలా క్లాత్ తీసుకొని కొంచెం ముక్క చేసుకొని ఈ లిక్విడ్ అనేది దీనికి రాసుకొని మనం ఇలా షేడ్ చేస్తే చాలు. ఇలా దీనికి ప్రెస్ చేస్తే సరిపోయిందండి. మనకు ఆ బ్లూ షేడ్ అనేది చాలా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇది మనం బ్లాక్ అండ్ బ్లూ షేడ్ బ్లూ షేడ్లోకి మార్చడం కోసం మనం ఆన్లైన్లో తీసుకున్న లిక్విడ్ ఇది. 350 రూపాయలు పడిందండి ఒక బాటిల్ వచ్చేసి ఆన్లైన్లో. ఒకసారి చూడండి. దీన్ని ఎలా వాడాలంటే ఇలా ఒక చిన్న క్లాత్ తీసుకొని, ఈ క్లాత్ చిన్న ముక్క సరిపోయిందండి. ఇలా ముక్క తీసుకుంటే మనకి లోపల వచ్చేసి లిక్విడ్లా ఉంటుంది, అంటే మన వాటర్ కంటెంట్లో ఉంటుంది. మనం లిక్విడ్ రాసిన విత్ ఇన్ 5 minutesలో దీని షేడ్ అనేది బ్లూ షేడ్ అనేది బయటపడింది. ఇలా రాసిన తర్వాత దుమ్ము అనేది పడకుండా దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. దీన్ని మనం రాసిన తర్వాత ఇంకేం చేయాల్సిన పని లేదు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.